Hey, hi, hello everybody. Welcome to our channel Masters. Today we have a special guest. ఒక చారిత్రాత్మక సినిమా గురించి, ఒక చారిత్రాత్మక క్యారెక్టర్ గురించి మన ముందుకి భారీ బడ్జెట్తో భక్త కన్నప్ప అంటూ మంచు విష్ణు గారు రాబోతున్నారు. మరి ఈ సినిమాకి ఎడిషనల్ డైలాగ్ రైటర్గా ప్లస్ స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేసిన వన్ ఆఫ్ ద లెజెండరీ రైటర్ తోటాకాయ ప్రసాద్ గారు మనతో ఉండడం జరిగింది. మరి సార్తో మాట్లాడి ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు తోట ప్రసాద్. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను సార్. యాడ్ చేశాను. బ్యూటిఫుల్ జర్నీ సార్, ఫ్రమ్ ద స్టార్టింగ్ టు నవ్ భక్త కన్నప్ప. సార్ అంటే 2010లో మీకు ఎంత సినిమా మీద మక్కువ అంటే, సినిమా మీద మీకు ఎంత ప్రేమ ఉంటే మళ్ళీ దాని మీద ఫైట్ చేసి ఒక భక్త కన్నప్పలాగే ఒక నిజమైన ప్రేమ ఉన్న సినిమా లాగా సో ఈరోజు ఇక్కడ నించున్నారు. వాట్ ఈజ్ సినిమా టు యూ సార్? అసలు మీరు సినిమా అంటే ఏం చెప్తారు? అంటే సినిమా అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. జీవితంలో మీరు కాలక్షేపం అనండి, జీవితం అనండి, సినిమా. సో నేను సినిమా రచయిత అయింది, నేను ఏదో కథలు చెప్పాను కాదు, సినిమా ప్రపంచంలో బతకాలని నా ఆలోచన. అందుకే నేను సినిమా రచయిత. బ్యూటిఫుల్ సార్. సార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప, ఇందులో మీరు కూడా పార్ట్ అవ్వడం జరిగింది. సార్ ఎప్పుడు కూడా ఒక హిస్టారికల్ జానర్ తీసుకున్నప్పుడు అది ఇప్పుడున్న జనరేషన్కి ఏ విధంగా కన్వే చేస్తా అనేది ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అందులో కొన్నిసార్లు డైలాగ్స్ వాళ్ళు కావచ్చు, క్యారెక్టర్స్ వాళ్ళు కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ వాట్ ఆర్ ద వే యూ సెలెక్టెడ్? ఏ విధంగా ఇక్కడున్న జనరేషన్కి అర్థమయ్యేలాగా చెప్పాలి అని? అంటే ఇప్పుడు ఇదివరకు ఏదైనా చెబితే ఆడియన్స్ ఇమీడియట్గా నమ్మేవాళ్ళు, దాని మీద క్వశ్చన్స్ రైట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, శ్రీరామచంద్రుడు వనవాసానికి వచ్చి ఈ ప్రదేశంలో ఆగాడంట అంటే జనం ఇదివరకు దండం పెట్టి వచ్చేస్తాను, ఓ రాముడు ఆగుంటాడు, ఈ రాయికి మొక్కుంటాడు అనుకున్నాను. ఇప్పుడు అలా కాదు. శ్రీరాముడు వాల్మీకి రామాయణంలో ఏ ఘట్టంలో ఇక్కడికి వచ్చాడు, ఆ రాయికి ఎందుకు ముక్కాడు, నువ్వు వాల్మీకి రామాయణ రెఫరెన్స్ చూపిస్తావా? అది హిస్టారికల్ ఇక్కడ ఈ రాయి ఏదైనా త్రేతాయుగం కాలం నాడుదా, నాకు ముందు ప్రూవ్ చేయని అడుగుతారు. సో ఆడియన్స్కి ఏది చెప్పనివ్వండి. ముఖ్యంగా మనం ఫిక్షన్ అనుకోండి, మన ఇష్టం ఏదైనా చెప్పచ్చు. కానీ ఇలాంటి హిస్టారికల్ మూవీస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా చారిత్రక ఆధారాలతోనే చెప్పాలి. అది కన్నప్ప సినిమా కోసం విష్ణు గారు చాలా తీవ్రంగా కృషి చేశారు, పరిశోధించారు. అంటే ఆయన అన్నింటి ప్లేస్ తిరుపతి, అందులో శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప ఆలయమే కాదు, కన్నప్ప పుట్టి పెరిగిన ఉడుమూరు అడవి ప్రాంతం చూశారు. ఇంకా చాలా విషయాలు ఆయన తెలుసుకున్నారు, నాలాంటి టీంతో డిస్కస్ చేశారు. అవన్నింటిని పట్టుకుని సినిమాలు చాలా అథెంటిక్గా చెప్పారు. అంటే ఉదాహరణకి కన్నప్ప అనేవాడు ఏ కాలానికి చెందినవాడు? 16వ శతాబ్దంలో దుర్జటి శ్రీకాళహస్తి మహత్యం రాశాడు. సో కన్నప్ప 16వ శతాబ్దం వాడా కాదు. 13వ శతాబ్దంలో తెలంగాణకు చెందిన పాల్కూరి సోమనాథుడు అనే ఒక మహాకవి బసవ పురాణంలో ఉడుమూరు కన్నప్ప అని రాశాడు. అంటే 11వ శతాబ్దమా కాదు. ఆది శంకరాచార్యులు శివానంద లహరిలోని 63వ శ్లోకంలో కన్నప్ప గురించి రాశారు, ప్రస్తావించారు. అది 7వ శతాబ్దంలో శ్రీశైల మల్లికార్జున సందర్శించడానికి వచ్చినప్పుడు ఆయన శ్రీశైలంలో ఉండి కన్నప్ప గురించి విని ఆయన తన శ్లోకంలో ప్రస్తావించారు. కన్నప్ప 7వ శతాబ్దం వాడా కాదు. దానికి ముందు పరిశోధనలోకి వెళ్తే అతను ఖచ్చితమైన సంవత్సరం చెప్పలేం, కానీ 2-3 శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే 3వ శతాబ్దం ప్రారంభంలో జీవించిన వ్యక్తి. ఇప్పుడు ఈ డేట్స్ ప్రకారం మనకి ఏం జరుగుతుంది? ఆడియన్స్ నువ్వు ఏ కథ 20వ శతాబ్దంలో జరిగిందన్నా వాళ్ళు అడగకపోవచ్చు, కానీ ఆడియన్స్కి కథ చెప్పేది పురాణం కాదు, చరిత్ర అని చెప్పాలని విష్ణు గారు చాలా అథెంటిక్గా ఈ సినిమా ఉండాలని. 2వ శతాబ్దంలో ఈ అడవి ఎలా ఉండి ఉంటుంది, ఆకాశం ఎలా ఉండి ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఏ మాత్రం కాలుష్యం లేకుండా ఉంది. అంతటి గొప్ప ప్రకృతి సౌందర్యాన్ని సినిమా మీద చూపించాలి. కన్నప్ప కాలానికి తీసుకెళ్ళాలి, కన్నప్ప ప్రపంచానికి తీసుకెళ్ళాలి, ఉడుమూరు అడవి ప్రాంతానికి తీసుకెళ్ళాలి. దీనికోసమే న్యూజిలాండ్ లొకేషన్స్ ఎంచుకున్నారు. విపరీతమైన బడ్జెట్ పెంచడానికో లేక ఫారిన్ లొకేషన్లో చూపించడానికో కాదు. అప్పటి స్వచ్ఛమైన ప్రకృతి సౌందర్యాన్ని ఈ ఆడియన్స్ చూడాలి, అప్పుడు అలా కాలంలోకి వెళ్తారు అని ఒక టైం మిషన్ ట్రావెల్ లాంటిది కన్నప్ప సినిమా. బ్యూటిఫుల్ సార్. సార్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ జర్నీ టిల్ ద భక్త కన్నప్ప చాలామంది స్టార్స్తో మీ వర్కౌట్ చేస్తూ, వాళ్ళకి డైలాగ్స్ రాస్తూ, స్క్రీన్ ప్లే చేస్తూ, స్టోరీస్ ఇవన్నీ చేస్తున్నారు. బట్ భక్త కన్నప్ప ఈజ్ వెరీ స్పెషల్, ఎందుకంటే అంతమంది లెజెండరీ యాక్టర్స్ అందరూ కలిపి ఒక సినిమా చేస్తారు. ఇలాంటప్పుడు ఒక రైటర్గా, ఒక స్క్రీన్ ప్లే రైటర్గా మీకు కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తూ ఉండాలి, ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా రివీల్ చేస్తూ ఉండాలి, ఆ సర్ప్రైజ్ని ఆడియన్స్కి ఎలా ఎంగేజ్ చేయాలి, ఈ ఛాలెంజ్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేసి దీన్ని ఎలా ఓవర్కమ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటారు కదా, నాకు మోహన్ బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం. నేను ఆయన సినిమా పనిచేస్తానని చెప్తుంది కదా, నేను ఇదివరకు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను చిన్నప్పుడు కృష్ణ గారు హార్డ్ కోర్ ఫ్యాన్, కానీ భలే దొంగలు ఎప్పుడైతే సిక్కరమే రక్క అంటూ డైలాగ్ చెప్పారు, అప్పటి నుంచి నేను పడిపోయాను మోహన్ బాబు గారికి. కురుక్షేత్రం సినిమా నేను శిశుపాలుడి క్యారెక్టర్ చేశారు. మొత్తం చాలామంది స్టార్స్ ఉంటారు, సీన్ మొత్తం నేను తినేసారు. అప్పటి నుంచి ఆయన లెటర్ రాసేవాడిని, అన్నయ్య నీ ఫోటో పంపించు,
నీ ఆటోగ్రాఫ్ కావాలని. ఇప్పుడు బచ్చాగాడు అంటే నా 10 ఏళ్ల వయసు, బచ్చాగాడు అని వదిలేసాడు. అంటే ఆయన చూసుకుంటున్నాడు, ఎవరో స్టాఫ్ ఎవరో చూసుకుంటారు. సరే జర్నలిస్ట్ అయ్యాను, ఆయన కలిశాను, బట్ ఇప్పుడు నా అభిమానం ఎక్స్ప్రెస్ చేయాలంటే జర్నలిస్ట్గా ఒక ఇగో ఉండేది. మన స్టార్స్ దగ్గర నేను ఫ్యాన్ని, ఫోటో కావాలి, ఆటోగ్రాఫ్ అని అడగకూడదని ఒక ట్రిప్లో ఉండేవాడిని. అదే మర్యాదగా మాట్లాడేసాను, ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బ్యానర్లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, పైగా ఆయన 50వ సంవత్సరం, 50వ సంవత్సరం, 50 ఏళ్ళని ఆయన డిఫరెంట్ క్యారెక్టర్లో చూసాం. అటువంటి ఆయన ఈ సినిమాని ఇంత భారీ వ్యయంతో, ఆయన శివభక్తుడు, ఆయన పేరే భక్తవత్సల నాయుడు, ఆయన చేస్తున్న ఒక శివార్చన ఈ ప్రాజెక్ట్. సో అందులో నేను భాగం అనేది నాకు చాలా ఫస్ట్ ఎగ్జాక్ట్ చేసిన పాయింట్. 2, విష్ణు గారితో ఇది నా మొదటి సినిమా. అంటే విష్ణు గారి క్యారెక్టర్స్ నేను చాలా చూసాను. డి కావచ్చు, దేనికైనా రెడీ, ఆడో రకం, ఈడో రకం, అనుక్షణం, రౌడీ, అంటే ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా ఇంటెన్సిటీ ఉన్న పెర్ఫార్మెన్స్ చేశారు. అటువంటి ఆయన ఒక వారియర్ క్యారెక్టర్తో పాటు ఒక గ్రేట్ డివోటీ, ఒక పసిపిల్లలు లాంటి పాత్ర, ఒక కరుణ రసం పొంగించే పాత్ర, అటువంటి పాత్ర ఆయన చేయడంలో ఒక ట్రావెల్ మొదలైంది. సో నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు విష్ణు గారు కన్నప్ప కథ చెప్పినా నేను ఒకటే మాట అన్నారు, క్లైమాక్స్ ఎలా చేయాలో నాకు ఐడియా ఉంది అన్నారు. నేను షాక్ అయ్యాను. స్క్రిప్ట్ పూర్తి కాల, షూటింగ్ స్టార్ట్ కాల, నేను క్లైమాక్స్ ఎలా నుంచి మాట్లాడుతున్నాడు ఏంటని. కానీ నేను తర్వాత సినిమా చూసినప్పుడు అర్థమైంది. సినిమా 7 సార్లు పైన చూశాను. చూసిన ప్రతిసారి కళ్ళం నీళ్ళు వచ్చేలా చేశారు. అంతలా లీనమైపోయాడు. ఇది విష్ణు కాదు, ఒక కన్నప్ప, ఒక ఆటవికుడైన భక్తుడి కథ. కన్నప్ప ఇలాగే ప్రేమించుంటాడేమో, కన్నప్ప శివలింగాన్ని ఇలాగే హక్కుని చేర్చుకుని ఉంటాడేమో, ఇలాగే తన కళ్ళు ఇచ్చేసి ఉంటాడేమో అన్నంత రీతిలో ఆయన పర్ఫార్మెన్స్ చేశారు. ఇది ఒక క్రియేట్ అచీవ్మెంట్. అలా ప్రభాస్ గారితో ఎదురు బిల్లా సినిమా చేశారు. ఆ టైంలో ఆయన చాలా బాగా చూసుకునేవాళ్ళు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. ఇక మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్, శరత్ కుమార్ గారు, ఇలాంటి వాళ్ళందరితో కలిసి చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళకి తగ్గట్టు సీన్స్ డిజైన్ చేయడం కావచ్చు, డైలాగ్స్ పొందుపరచడం కావచ్చు, ఇవన్నీ నాకు సంతృప్తి కలిగించాయి. సార్, స్టార్టింగ్ ఫ్రమ్ ద తెలుగు సినిమా అనే జానర్ గురించి మనం మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మధ్యన స్క్రీన్ ప్లే అనేది తెలుగు ప్రేక్షకులు చాలా తెలుసుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఐడియాలజీ వచ్చింది. బట్ ఎప్పుడు కూడా ఒక ఫిక్షనల్ స్టోరీ మన ముందుకు తీసుకొచ్చినప్పుడు దాని స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో మనం సినిమా చూసిన తర్వాత తెలియదు. బట్ ఇలాంటి ఒక రియల్ రెఫరెన్సెస్ ఉన్నప్పుడు దాని స్క్రీన్ ప్లే డిజైన్ చేసి ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి 2.5 hours అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ టాస్క్. సో దాన్ని ఎలా అచీవ్ చేయడం జరిగింది? అంటే ఇప్పుడు సినిమా అనేది టెంప్లెట్లో చూడడం లేదు. ఓకే, కోవిడ్ ముందు టెంప్లెట్ ఉండేది. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ రైట్ చేయడం కావచ్చు, హీరో ఇంట్రడక్షన్ కావచ్చు, దాని టార్గెట్ రీచ్ అవ్వడం కావచ్చు, వచ్చే కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు టెంప్లెట్ మారిపోయింది. కథని ఎంత కొత్త రకంగా ఎంత కనెక్ట్ అయ్యేలా చెబుతాం అనేది. ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటి అంటే ఓవర్ డ్రామటైజేషన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అలాగే రియలిస్టిక్ అనేది కూడా ఎక్కువ మంది ఆమోదించకపోవచ్చు. సో ఇందులో ఎమోషన్స్ ఎక్కడ అవసరం అక్కడ ఉంటాయి. ఇది కన్నప్ప జీవిత చరిత్ర, కన్నప్ప ప్రయాణం, ఒక అడవి బిడ్డ ఈశ్వరుడు ముద్దు బిడ్డ అయ్యేలాగా జరిగిన ప్రయాణం కన్నప్ప. సో దాని పరంగా ట్రావెల్ని వీళ్ళంతా హానెస్ట్గా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. సో అంటే ఇప్పుడు ఒక భక్తుడు కావాలి, ఒక శివుడు ఈశ్వరుడు మనల్ని ఆశీర్వదించాలి, మనం హక్కును చేర్చుకోవాలంటే మన భవబంధాలన్నీ తెంచుకుంటూ రావాలి. సో అతనికి బంధాలు ఏంటి, ఆ బంధాలతో అతను ఎలా చిక్కుపడిపోయాడు, ఆ బంధాలను దాటుకుంటూ అతను ఎలా వెళ్ళాడు అనేది ఈ సినిమాలు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బ్యూటిఫుల్ సార్. బట్ ఒక సినిమా రూపంలో మంచి ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చిన ముందుకి ఆడియన్స్ దాన్ని ఫస్ట్ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. బట్ ఈ భక్త కన్నప్ప వాజ్ ఇట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ ఎలా ఉండబోతుంది? పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మంచు విష్ణు గారు ఎలా ఉంటుంది? అంటే మీకు ఇందా చెప్పినట్టు విష్ణు మంచు గారి పెర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. ఇక ముందు అంటే ఇంతవరకు కన్నడ రాజకుమార్ గారు చేశారు, కృష్ణరాజు గారు చేశారు, అలాగే హిందీలో శివభక్త అనే సినిమా వచ్చింది, శివరాజకుమార్ గారు కూడా కన్నప్ప క్యారెక్టర్ చేశారు. వీళ్ళందరూ అత్యద్భుతంగా నటించారు, మహా నటులు వాళ్ళు. కానీ ఈయన ఏంటి అంటే ఇప్పుడు గేమ్లో కొత్త ఛాలెంజ్ విసురుతారు కదా, అలాగే విష్ణు మంచు గారు నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా కన్నప్ప క్యారెక్టర్ చేయాలంటే ఇది బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్. సో విష్ణు ఇలా చేశారు కదా, దీని దాటి మనం ఏం చేయాలని నెక్స్ట్ ఆర్టిస్టులు పోటీ పడాలి. ఆ రేంజ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్లో లీనమైపోయిన తీరు ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, సినిమా గురించి కన్నప్ప సినిమా కింద బడ్జెట్ అవసరమా, న్యూజిలాండ్ లొకేషన్ అవసరమా అని మాట్లాడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందో ఆడియన్స్ మైండ్ సెట్ అంటే ఆడియన్స్ ఆల్రెడీ కన్నప్ప లాంటి మంచి సినిమా కోసం భక్తి సినిమా ఎదురు చూస్తున్నారు. ఒకటి అలా విమర్శించే వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయింది. ఈ సినిమా ఏదో ఒక శివభక్తుడి కథ మనం ఇన్వాల్వ్ చేసేస్తున్నాడు, మాయలో తీసుకెళ్ళిపోతున్నాడు అని ఫీలింగ్లోకి వచ్చారు. రేపు డెఫినెట్గా ఇది మాయ కాదు, కానీ ఆ శివలీలలో అందరూ తాదాత్మ్యం చెంది తీరుతారు.
సార్ ఇప్పుడు కూడా ఒక రియల్ స్టోరీతో సినిమా వస్తుందంటే ఆడియన్స్ చూసినంత వరకు వాళ్ళకి డౌట్, ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుంటున్నారా, టోటల్ స్టోరీ తీసుకుంటున్నారా, లేకపోతే ఆయన జర్నీ చెప్పబోతున్నారు, ఇలాంటివి చాలా వస్తుంటుంది. సో కెన్ యూ ఎలబరేట్ భక్త కన్నప్ప అంటే ఏం ఉండబోతుంది, ఆయన జర్నీయా లేకపోతే దైవత్వం గురించా? అంటే ఒకటి అందరికీ తెలిసిన కథ, ఆయన ఒక ఆటవికుడు, ఎస్, నాస్తికుడిగా ఉండి తర్వాత శివభక్తుడు అయ్యాడు. శివుడి రంగం నుంచి కళ్ళమ్మ నుంచి రక్తం వస్తే తన నేత్రదానం చేశాడు, అది అందరికీ తెలిసిన కథ. ఇది చరిత్ర. శ్రీకాళహస్తిలో కన్నప్ప గుడి ఉంది, అరుణాచలంలో కన్నప్ప గుడి ఉంది, తమిళనాట పెరిగి పురాణంలో ఉంది, మనకు మహాకావ్యాల్లో ఉంది. దీన్ని మనం కాదనలో, ఇది యథాతథంగా ఉంటుంది. కానీ ఆ నేత్రదానం అర్పించడానికి ముందు అతని శివుని ఎలా ప్రేమించి ఉంటాడు, అతను అంతకుముందు మనుషుల్ని ఇంత ప్రేమిస్తేనే దేవుడిని అంత ప్రేమించగలరు. చాలామంది దేవుడిని నమ్మే వాళ్ళు మనుషుల్ని పట్టించుకోరు. నేను అనేది ఏంటంటే మన చుట్టుపక్కల మనుషుని మనం ప్రేమించగలిగితేనే పరమేశ్వరుడు కూడా ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. సో అతనిలో త్యాగబుద్ధికి దారి తీసిన జీవిత ప్రయాణం ఎలా ఉండి ఉంటుంది. పైగా అట్ ది సేమ్ టైం ఆ కాలంలో విదేశీయులు మన దేశంలో ఉన్న మహిమల కోసం కావచ్చు, మన ధర్మాన్ని ధ్వంసం చేయడం కోసం చేసిన ప్రయత్నంలో ఒక ఆటవిక యోధుడు వాళ్ళని ఎలా ఎదుర్కొని ఉంటాడు అనే ఊహ జోడించి, కొంత చారిత్రక వాస్తవాలు తీసుకొని కొంత కల్పన జోడించి అల్లిన కథ ఇది. ఈ కథని రాసింది విష్ణు గారు. బ్యూటిఫుల్ సార్. లాస్ట్ 2 questions ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్. ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ స్టోరీ తీసుకున్నప్పుడు ఏం చెయ్యాలి అనే దానికోకుండా ఏం చేయకూడదు అని ముందే మీరు మైండ్లో ఫిక్స్ అవుతారు, వీటి ఏమి టచ్ చేయకూడదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలా స్క్రీన్ ప్లే రైటర్గా కానీ డైరెక్టర్గా కానీ అంటే మీ డిస్కషన్లు ఏమైనా వచ్చేసి విష్ణు గారు ఒకటి డిసైడ్ అయ్యారు. ఓకే, ఇదివరకు వచ్చిన సినిమాని తప్పు పట్టడం కాదు, కన్నప్ప పోయేవాడు కాబట్టి గుడి పూజారిని విలనగా చూపించారు, ఒక నెగిటివ్ పాత్రలో చూపించారు. అతను దొంగ, దేవాలయంలో నగలు తీసుకెళ్ళిపోయి వేశ్యలకు ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు, ప్రజల్ని మోసం చేస్తాడు. కానీ ఈశ్వరుడికి అంత దగ్గరగా ఉండే ఒక భక్తుడు, ఒక పూజారి, అర్చకుడు అటువంటి వాడు కాకూడదు. అతను శివభక్తుడే, అతనికి వేరే రకంగా శివుడి మీద ప్రేమో తన అహమో వేరే ఉండొచ్చు తప్పితే అతను దుర్మార్గుడు కాదు, దూతుడు కాదు. ఇది ఫస్ట్ అండర్లైన్ చేసిన మ్యాటర్. ఎవరు అనుకున్నట్టు ఏ వర్గాన్ని కానీ ఎవరిని కించపరిచే రీతిలో ఈ క్యారెక్టర్లు ఏది డిజైన్ చేయకూడదు. ఇది ఫస్ట్ రూల్. రెండో రూల్, ఈ యంగ్ జనరేషన్కి అర్థమయ్యే రీతిలోనే కథ చెప్పాలి, పాత్రలు మాట్లాడాలి, దానికి మించి ఛాందసంగా మాట్లాడద్దు అనేది విష్ణు గారు తీసుకున్న సెకండ్ డెసిషన్. మూడోది, ఇది ఇంటిల్లిపాది చూసే సినిమా. ఈ సినిమాలో ప్రేమ ఉంటుంది, సరసం ఉంటుంది, హాస్యం ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఏవి హద్దులు దాటం. ఇంటిల్లిపాది చూసినా కూడా హాయిగా ఫీల్ అయ్యే సినిమా, ఆ భక్తి పారవశ్యంలో మునిగిపోయాలే ఈ సినిమాని రూపొందించారు. బ్యూటిఫుల్ సార్. బట్ టిల్ ద డేట్ బిర్లా ఈజ్ ద మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం, అందులో మీరు కూడా ఒక భాగం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ గారు ఏమైనా చేంజ్ చూసేస్తారు, ఒక రుద్రాగా ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే ఆయన అల్టిమేట్గా చాలా గొప్ప స్టార్. అంటే ఆయన చేసిన పాత్ర బట్టి ఆయన పర్ఫార్మెన్స్ బయట తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు బిల్లాలో ఆయన పోషించిన పాత్ర వేరు, బాహుబలిగా ఆయన వేరు, సలార్ల వేరు, కలికి వేరు, రేపు రుద్ర వేరు. సో అందువల్ల ఆయన పెర్ఫార్మెన్స్ పాత్రకు తగ్గట్టుగా ఆయన చెందుతూ ఉంది, బయట జనాన్ని తెలుస్తుంది. ఇక వ్యక్తిగతంగా ఏంటి అంటే, అప్పుడు ఆయన నన్ను ఎంత అభిమానించారు, ఇప్పుడు అదే ఆదరణ ఉంది. అంటే ఆయన ఆతిథ్యం కావచ్చు, వ్యక్తిగతంగా రిసీవ్ చేసుకునే తీరు కావచ్చు, సో అందులో ఏ మార్పు లేదు. ఆయన స్టేచర్ ఎదిగినా ఆయన మనసు మాత్రం అలాగే ఉంది. బ్యూటిఫుల్ సార్. ఒకప్పుడు ఆరెంజ్ మొత్తం అందరూ కూడా డిసప్పాయింట్ అనుకున్న ఫిల్మ్ బికాజ్ థియేటర్స్లో సెలబ్రేషన్స్గా మారుతుంది. సో ఇది ఒక రైటర్గా ఇజ్ ఇట్ వన్స్ అగైన్ దీన్ని సక్సెస్గా తీసుకుంటారు? అంటే ఏంటి అంటే, ఈ అప్పటికది జనాన్ని మెప్పించకూడదంటే, నేను గొప్పగా మాట్లాడలేదు కానీ ఒక కాళిదాస భారవ ఎవరో అన్నారట, ఆ తరం సమకాలికలు ఎవరో మెచ్చరట. సో ఇక్కడ సమకాలికలు అనేది కాదు, ఆడియన్స్కి అప్పుడు నచ్చలు ఆరెంజ్. అది చాలా అడ్వాన్స్డ్ థాట్. అంటే ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు అనేది ప్రైవసీ అనేది ఆరెంజ్ సినిమా డిస్కస్ చేస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. అదే పాయింట్లో లవ్ టుడే వస్తే సినిమా సక్సెస్ అయింది. ఇవాళ రేపు ఫోన్ అనేది ప్రైవసీ, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య. మేము డిస్కస్ చేసిన పాయింట్, రైట్ చేసిన ఇష్యూస్ అప్పుడు చాలా అడ్వాన్స్డ్. ఆ జనరేషన్ కరెక్ట్ కాల. ఇప్పుడు ఈ జనరేషన్ అర్థం చేసుకుని అబ్బాయి ఏంటిది కల్ట్ క్లాసిక్ అంటున్నారు. సో ఆ సినిమా అప్పుడు సక్సెస్ అయ్యి ఉంటే అందరూ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. సో బట్ ఇప్పటికైనా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది, ఒక డిజాస్టర్గా నిలవలేదనేది ఒక సాటిస్ఫాక్షన్. బట్ రామ్ చరణ్ గారు పర్సనల్గా మీకు పిలిపించి మీరు ఈ స్టోరీకి వర్క్ చేయాలని చెప్పడం జరిగింది ఆ టైంలో. బట్ హౌస్ ద బాండ్ సార్ విత్ రామ్ చరణ్ గారు ఆ టైంలో ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా ఏంటంటే, నేను అప్పుడు చాలా వేరే సినిమాలు చేస్తూ ఉన్నాను. నా గురించి అల్లు అర్జున్ గారు చెబితే
రామచరణ్ గారికి తెలిసి అప్పటికి బొమ్మరెడ్డి భాస్కర్ గారి దగ్గర ఒక 23 మంది రైటర్లు ఎంతమంది వెళ్ళిపోయారు ఆరెంజ్ సినిమాకి. సో ఆయన ఇంటికి పిలిపించారు చరణ్ గారు. ఇప్పుడు భాస్కర్ గారితో ఎంతమంది రైటర్స్ వెళ్ళిపోయారు, మీరు ట్రావెల్ చేయండి, కనెక్ట్ అయితే ఓకే, లేకపోతే లేదు, నేను ముందే చెప్తున్నాను. సరే ఓకే అని నేను తర్వాత భాస్కర్ గారితో ట్రావెలింగ్ కనెక్ట్ అయింది. బట్ 1.5 year వర్క్ చేసాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను అంత తీవ్ర స్థాయిలో గొడవపడ్డ డైరెక్టర్ కూడా ఇంకోటి లేరు. అంతగా అరుచుకున్నాం, తిట్టుకున్నాం, గొడవలు పడ్డాం. బట్ ఆ జర్నీ అలా సాగింది. సార్ తర్వాత కూడా ఆయన తనకు నచ్చిన సినిమాలు అంటే రంగస్థలం రాకముందు వరకు కూడా ఆయన ఫస్ట్ చాయిస్ ఆరెంజ్. ఇప్పుడు రంగస్థలం ఆయన ఫస్ట్ చాయిస్, RRR అయింది. ఇప్పుడు ఆరెంజ్ సెకండ్ ప్లేస్లో ఉందో థర్డ్ ప్లేస్లో ఉందో ఏ ప్లేస్లో తెలియదు, కానీ డెఫినెట్గా ఆయన టాప్ మూవీస్లో ఆయన పర్సనల్ నచ్చిన సినిమాలు ఆరెంజ్ ఉంది. సూపర్ సార్. సార్ స్టార్స్ అందరితో మీరు వర్క్ చేసేసారు, బట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ అంటే ఏం చెప్తారు? భక్త కన్నప్ప ఓకే, ఆఫ్టర్ దట్ వాట్ వి ఎక్స్పెక్టెడ్? అంటే నాకు విష్ణు గారు నన్ను ఒక ప్రేమతో పిలిచి చాలా గౌరవంగా ఆయన తదుపరి సినిమాలు కూడా నాకు అప్పగించారు. సో ఆ సినిమాల వర్క్లో ఉన్నాను. అలాగే నా మిత్రుడు డైరెక్టర్ యోగేష్తో సంయుక్త ఆయన హీరోయిన్గా ఒక సినిమా మొదలైంది. ఆ సినిమాకి ఆయన నేను డైరెక్టర్ యోగేష్ గారు నేను కలిసి కథా స్క్రీన్ ప్లాన్ ఇచ్చాం, డైలాగ్స్ కూడా రాశాను. సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. మీ పెన్తో చేసే మ్యాజిక్ మేము ఇంకా తెలుగు సినిమా తెర మీద చాలా ఏళ్ళు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.